పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? చలో ఎప్పట్లెక్కనే మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేసిన. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దీని చూరి చేసుకుందాం పాన్రి. కపిలాగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు. చలో కూసుందాం, మాట్లాడదాం. ఎంత దాకైతే గంత దాకా. ఆకలైనా అలుపు వచ్చినా నిద్ర వచ్చినా లేచేదే లేదు, ఇడికెంచి పోయేదే లేదు. మాపడదాన 6 కానీ అర్ధమరాత్రి 12 అయినా మంచిదే అని చాలా మంది లీడర్లు చాలా మలకల ఛాలెంజ్లు చేసిర్రు అసెంబ్లీలో. కానీ గా మాటకు తగ్గట్టు తెలంగాణ లీడర్లు అసెంబ్లీని నడిపించిర్రు. పొద్దుగాల 10 గంటలకు షురువు చేస్తే అర్ధమరాత్రి 2 గంటల దాకా అసెంబ్లీలో చర్చ చేసిర్రు. ఇక గా ముచ్చట నిడిచిపెడితే అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మాట్లాడిన మాటలైతే మస్తుగా వైరల్ అవుతున్నాయి. మరి సార్ ఏం మాట్లాడిండో చూసిరాపోరి మీరు కూడా. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద పోటీ చేసి పువ్వు పార్టీకేంచి కామారెడ్డిల గెలిచి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిండు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి సారు. ఇక బడికి చిన్న పోరగాన్లు కదా సంచుల కాపీలు పట్టుకపోయినట్టు వాటుకత్తున్నాడట పేపర్లను కాటిపల్లి సారు. రాత్రులు కూర్చుండి డేలో కూర్చుండి కొత్తగా స్కూల్కి పోయినోడు రాసుకున్నట్టు రాసుకుంటున్నాయి. ఇది ఈ సబ్జెక్టులన్నీ కొత్తగా స్కూల్కి పోయినాడు కొత్త బ్యాగ్ వేసుకొని ఎట్లా పోతాడో అట్లా వస్తున్నాం. వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది, ర్యాగింగ్ లాగా ఉన్నది. అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి, దయచేసి 50 మంది కొత్త వాళ్ళు ఉన్నాము, ఇంకొక 60 మంది పాత వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు. అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన. సభ నడుస్తుంటుంది, సభ్యుడు మాట్లాడుతుంటాడు, ఒక 4 అక్కడ నిలబడి మాట్లాడతారు, ఒక 3 ఇక్కడ నిలబడి మాట్లాడతారు. సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి, మనం మాట్లాడకూడదు, సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచన ఉండాలి. శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే, అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదో ఊహించుకోనత్తే ఏదో అయితున్నదీడ. ఒక దిక్కుకేంచి ఒకరు మాట్లాడుతుంటే ఇంకో దిక్కుకేంచి 3-4 లేచి డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటున్నాడు కాటిపల్లి సారు. ఈ పద్ధతి మార్చుకోవాలట అందరు లీడర్లు. ఇక ఫస్ట్ టైం కదా అసెంబ్లీలో అడుగు పెట్టింది, ఇప్పుడు గట్లనే అనిపిత్తది. అటెన్కాల నువ్వు కూడా గట్లనే మారుతావు అని అనేటోళ్లకు గిట్ల సమాధానం ఇచ్చిండు కామారెడ్డి ఎమ్మెల్యే. కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా, నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటుండొచ్చు మనసులో. నేను మారే వ్యక్తిని కాదన్నా, రాజకీయాలకు నేను కొత్త కాదు, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన. సభను చూస్తుంటే ఇంటర్ల పోరగాండ్లను చూసినట్టే అనిపిస్తున్నదట కాటిపల్లి సారుకు. సరే టీ బ్రేక్ అని ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఒక 12 గంటలకు టీ బ్రేక్ ఇచ్చిన అందరూ ఒకసారి పోయి ఒకసారి వస్తారు. ఇది నడుస్తూనే ఉంటుంది, పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేస్తూనే ఉంటారు. కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్నది తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటండి ఈయనకెళ్ళి వెనక డోర్లకి వెనకకి వెళ్ళిపోయినట్టున్నది. ఇది పరిస్థితి అన్న నేను ఎవరిని అవమానించట్లేదు. ఈ సభ అంటే నాకు గౌరవం, ఇది చట్టసభ. అగ్గో ఓ దిక్కు సభ నడుస్తుంటే కూడా సభ్యులు బయటికి పోతున్నారట తాపతాపకు. గందుకే గట్ల పోకుండా అందరికి ఒకటే తాప బ్రేక్ టైం పెట్టాలనంటున్నాడు సారు. ఇక సర్కార్ బడుల ఆలతి మారితే సారుకున్న ప్రైవేట్ బడులను మూసేస్తాడట. ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు. అగో సర్కార్ బడుల సౌలతులు పెట్టాలని చెప్పుకుంటానే గా బడులు మంచిగైనప్పుడు ఖచ్చితంగా సారుకున్న బడులను మూసేస్తాడట. గొప్ప ఆలోచన చేసిండు కదా సారు. గిట్లా ఆలోచన చేసే లీడర్లు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ గా సర్కారు బడులు మంచిగావు, ప్రైవేట్ బడులు ఖతంగావు, ఫీజులు తగ్గాయి, పేదోళ్లకు ఫీజుల భారం తగ్గది అని అంటున్నారు ఇన్నొద్దులు లీడర్లు చేస్తున్న రాజకీయాలను చూస్తున్నోళ్ళు. ఆగస్టు 15 లోపట 2 లక్షల దాకా తీసుకున్న రుణాలను మాఫీ చేస్తా అని చెప్పిన చెయ్యిపాటి సర్కారు ఇప్పటికే ₹1,00,000 దాకా రుణమాఫీ చేసింది. ఇక ఇయ్యాలనేమో 1,50,000 దాకా మాఫీ చేసిండ్రు. గా ముచ్చటంత పురాగా చూసిరా పోరి మరి. మొదటి విడతల ₹1,00,000 దాకా రుణాలను మాఫీ చేసిన తెలంగాణ సర్కారు ఇయాల రెండో విడతల ₹1,50,000 దాకా రుణాలను మాఫీ చేసిండ్రు. ఫస్ట్ విడతలనేమో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్ల రూపాయలేస్తే ఇయాల రెండో విడతల 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,090 కోట్లేసిండ్రు. ఇప్పటిదాకా 2 విడతల్లో మొత్తం కలిపి 17,75,235 మంది రైతులకు 12,224 కోట్ల రూపాయలు వేసిండ్రు. నెల తిరగక ముందే 0 నుంచి 1,50,000 వరకు ఉన్న దాదాపుగా 18 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం.
ఇక 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలనేదే మా ఆలోచన. 2 లక్షల రుణమాఫీని ఆగస్టు నెలలో ఏం చేసైనా తీరుతాం అని చెప్తున్నాడు సీఎం రేవంత్ అన్న. అయితే గిప్పటికి ₹1,00,000 రుణమాఫీ కాలే మాకు అని చాలా మంది మొత్తుకుంటున్నారు. గసుంటోళ్ళందరూ అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవాలని చెప్పుకొచ్చిండు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు. మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి. వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు రైతు సోదరులు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడ రైతు సమాచార పత్రం ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ కింద టచ్ చేస్తే దాంట్లో వివరాలన్నీ వస్తాయి. ఎందుకు ఆగింది, కారణం ఏంటి, అకౌంట్ నెంబర్ తప్పుందా, బ్యాంకులో ఏమన్నా మిస్టేక్, ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, పేరు ఉచ్చారణలో ఏమైనా తప్పుందా, స్పెల్లింగ్లో ఏమన్నా తప్పుందా, అటువంటి ఏయున్నా కూడా సరి చేసుకొని అందరి రైతులు ఏదైతే బ్యాంకుల్లో మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారం అందరి ఖాతాల్లోకి 1 నెల రోజుల లోపల వాటినన్నిటినీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి పంపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, అగ్గో మొదటి విడతల 17,000 ఖాతా నంబర్లు ఆగిపోతే ఇప్పుడు 8,000 అకౌంట్లను సరిచేసి పైసలేసిండ్రట. ఇక తతిమోళ్ళు అధికారుల తానకు పోయి అరుచుకోమంటున్నాడు మంత్రి తుమ్మల సారు. ఇక మరి రుణమాఫీ గాని రైతులందరూ రందివడకుంటా పోయి ఆఫీసర్లను అడుగుండ్రి, గాళ్ళే చెప్తారు ఏందనేది. ఏమంటున్నాం? అవుగాని పబ్లిక్ గిన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కానీ మా ముసలి మూతవరి ఇంకా రాడేంది, ఏం చేస్తున్నాడు ఒకసారి అరుచుకున్నదాం పాండ్రి. ఓ తాత ఏందే కథ? అరే అట్లనే వాడు చూస్తాం రాసుకున్నాడు, డప్పు కొట్టు. అదే చెలు గులాబీల జెండలే రామక గుర్తుని గుర్తుంచుకో రామక, గులాబీల జెండలే రామక గుర్తుని గుర్తుంచుకో రామక, గుండెలనే ధైర్యమే రామక, మన కేసీఆర్ను గుర్తుంచుకో రామక. అగో ఏంది తాత ఇవాళ సర్కారు 2వ విడత రుణమాఫీ చేసిందన్న ఆనందంలా డాన్సులు చేస్తున్నావానే? అరే ఆగురు అరే నీ కళ్ళకి ఏమన్నా చేతారం ఇట్లా వచ్చినా పోరి. అరే మా మెడలో ఏం జెండాలు ఉన్నాయి, నువ్వేం ముచ్చట మాట్లాడుతాను? అరే జర్రంతా సోయి సొక్కు లేకుండా ముచ్చట మాట్లాడతావని ఎగురంతా కొమ్మొక్కలు కట్టా నువ్వు ఎగురే. అరే సర్కారు చేస్తున్న మంచి పనికి పార్టీతో సంబంధం లేకుండా ఇట్లా సంబరాలు చేసుకుంటున్నారేమో అని అనుకుంటున్నా. మాల్ని కొంచెం కూడా పడుతుంది ముసలోడా. మంచి పని, కోడలు కొంగు మూడేసి అత్త సిక్క గొరిగిచ్చి పంచాయతీ పెట్టినట్టున్నది వీళ్ళ రుణమాఫీ ముచ్చట. పురాగా రాదు రుణమాఫీ, అటు ఇంకా సంబరాలు చేసుకుంటాం. కానీ ఇప్పుడు మా సంబరం కారు పార్టీ సంబరం, గులాబీ పార్టీ సంబరం ఏరే ఉన్నది. ఆ ఏరా అగో మీ గులాబీ పార్టీలో చేసుకునేంత సంబరాలు ఏం ఉన్నాయా? రోజుకో ఎమ్మెల్యే జంప్ అవుతుంటే బాధ తప్ప ఏం మిగిలింది మీ కారు పార్టీకి? కంతిరుమకందానా, మా కారు పార్టీ ఎమ్మెల్యే రోజుకొక్కరు పోవుడు కాదే. ఈ కారు నుంచి మా బీఆర్ఎస్ పార్టీలకే రోజుకొక 2 ఎమ్మెల్యేలు వత్తరి చూడి. అది గద్వాల ఎమ్మెల్యే మా కృష్ణమోహన్ రెడ్డి సార్ తోటే మొదలైంది. ఈ కారు నుంచి మా గులాబీ వనములకు వలసలు మొదలైతాయి చూడే. ఓహో 20 రోజుల కిందట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గద్వాలి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు మళ్ళా మీ గులాబీ గూటికే వచ్చిన ముచ్చట తెలుసా? నువ్వు గింత సంబరాలు చేస్తున్నది? అవును, చెయ్యి గూటికి చేరిన మా గులాబీ పచ్చులు ఇప్పుడు రోజుకొక చెయ్యి పచ్చిని ఎంబడి పెట్టుకొని మళ్ళా మా గులాబీ గూటికే చేరబోతానయి. అరే 1 2 3 అవునే తాత, నాదో చిన్న డౌటు. పార్టీని వీడిపోయి చెయ్యి పార్టీల చేరికైన మీ కారు పార్టీ ఎమ్మెల్యేలు కాలు మొక్కత్తమన్నా మళ్ళా కారు పార్టీలకు తీసుకోమని చెప్పిండు కదా నీ కేసీఆర్ సారు. గసుంటిది మళ్ళా ఈ కృష్ణమోహన్ రెడ్డి సారుని ఎట్లా తీసుకున్నారంటావు? అరే తెలిసో తెలియకో ఎవడన్నా తప్పు చేసి మళ్ళీ ఆ తప్పును తెలుసుకొని మసులుకుంటానంటే స్కెమించాలనా వద్దా? అట్లా స్కెమించుట్లో మా కేసీఆర్ సార్ దేవుడే. అందుకే ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ మా బీఆర్ఎస్ గూటికి చేరే ఎమ్మెల్యేలను స్కెమించి మళ్ళీ మా పార్టీలకు తీసుకుంటాడు. తప్ప ఏంటవరా?
అంతేనా లేకుంటే అసెంబ్లీలో కారు పార్టీ ఎమ్మెల్యేలు పల్స ఉన్నారని తీసుకుంటున్నారంటవా? అరే నువ్వు వచ్చి ఈ పార్టీల దగ్గర ఏమైనా ప్యాకేజ్ గిట్ట తీసుకున్నావు అరే ఏమైనా వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నావు. అప్పట్లో మన గులాబీ పార్టీల నుంచి వెళ్ళి చేయి పార్టీ షరీకైన ఎమ్మెల్యేలు వాళ్ళు పోతాంటే వాళ్ళని ఆగబట్టుకునే తెలివి లేదా మీకు అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ మన పార్టీలకు వస్తా అంటే వాళ్ళు అత్తెత్తారు ఎత్తెత్తారు రానిస్తారు అని మాట్లాడుతున్నారు. అసలు నీ ఉద్దేశం ఏందన్నట్టే లేకిదా ఏందన్నట్టంటే అప్పట్లో కేసీఆర్ సారు వేరే పార్టీల నుంచి వెళ్ళొచ్చే వలస పచ్చులన్నిటికీ పెద్ద పీటలేసి కూసుండబెట్టిండు. ఇప్పుడు ఆ పచ్చులు అధికారం కోల్పోయిన మీ నుంచి లేచిపోయి అధికారం ఉన్న చెట్ల మీద పోయి వాలబట్టే. అక్కడ మంచిగా లేదని మళ్ళొచ్చి వాళ్తామంటే మీరెట్లా వాలనిత్తాన్లు అంటా అన్నగంతే. అవును నువ్వన్నది నిజమే కావచ్చు కానీ అయ్యో మా వాళ్ళు మాకుంటే ఆ ధైర్యం వేరే కదా. అందుకే పియాతి పియమైన మన కారు పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి చెయ్యి పార్టీలో షరీకైన ఎమ్మెల్యేలారా మన కారు పార్టీ డోర్లు మూసుకోక ముందే మీకు కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చి మీ పదవులు ఊసిపోక ముందే మర్యాద ఎంబడి వచ్చి మళ్ళీ మన కారు ఎక్కుర్రి. లేకుంటే అయితే ఇంకా మీ ఇష్టం ఏమంటావు. వలస జీవులు ఏడున్న వలస పోయేట్యేనే తాత. ఇప్పటికైనా మీ పార్టీ పెద్ద సారు ఆ వలస జీవుల మనసును తెలుసుకొని ఇకనైనా ఎన్నో ఏండ్ల సంది పార్టీని పట్టుకొని పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వాళ్ళకు మంచి పదవులు ఇయ్యమని చెప్పు. ఆ ముచ్చట మాకు మాగా తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ పని నువ్వు తీసుకురాదు మా దాంట్లో కచ్చేలు పెడతావు. అరే లస్కులు అసలు లెక్కకైతే మన కారు పార్టీ ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీలో షరీక్ అయ్యేందుకు వేసిన ప్లాన్ మన కేసీఆర్ సార్దే అంటాను. అట్లయితే తాత అది ఎత్తెత్తానంటే ఇప్పుడు మన కారు పార్టీ ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీలో షరీక్ అయ్యి వాళ్ళ ఎవలెవలకు పొసుకుతలేదు, వాళ్ళ అద్దులేంది శుద్ధులేంది అని ముచ్చట్లు అన్ని ఇప్పటిదాకా తెలుసుకొని ఉంటారు. అయితే ఇంకా ఎలక్షన్ వచ్చే నాటికి మళ్ళీ మన పార్టీకి వచ్చి చేరుతారా అంచడం. ఇదంతా మన కేసీఆర్ సార్ పిలానే. అబ్బా నీ తెలివి చల్లగుండా. నువ్వు చెప్పేదింటే జనాలు కూడా నిజమే అనుకుంటారు ముసలోడా. పిచ్చిదానా ఇప్పటికే చాలా మంది చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు మా కేసీఆర్ సార్ తోటి టచ్లనే ఉంటారట. ఎరికేనా అరే మీ మొత్తం అంటే మీ మొత్తం మీ పార్టీలో కానీ బతిలాడతారట. కాకపోతే కేసీఆర్ సారే ఇప్పుడే మన పార్టీలకు వచ్చి ఏం చేస్తారా ఇంకా 5 ఏళ్ళ టైం ఉన్నది కదా అప్పటిదాకా ఆ పార్టీని అయితే ఉండి పదవులు అనుభవించుర్రి అని చెప్పి నిమ్మల పరుతాడట. లేకుంటే ఈ పార్టీకాలు అచ్చడం లేనట్టు. అట్లా అని కేసీఆర్ సార్ నీకు చెప్పిండా? కేసీఆర్ సార్ వచ్చి చెప్పాలనా నాకు. చెయ్యి పార్టీలకు మా కారు పార్టీ అంటే ఎంత ఇష్టమో అసెంబ్లీ కాడ మా కేటీఆర్ సార్ తోటి ఎగబడి సెల్ఫిస్ట్ ఫోటోలు దిగిన చెయ్యి పార్టీ లీడర్ అని చూస్తే నీకే అర్థమవుతుంది. కావాలంటే వీడియో చేస్తాను చూడు నువ్వే. నీ అవ్వ రాజకీయం వేరు అభిమానం వేరు ముసలోడా. ఏదో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానంతో కేటీఆర్ సార్ తోని ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేనట్ట చెప్పు. రేవురక్క అట్లే మాట్లాడతా కానీ మీరు ఎగురురా పిల్లగాండి. గులాబీల చెట్టలే బాపుని చూసి బల్బ్ అనుకునే రకానివి నువ్వు. ఎగురు ఎంతకాలం ఎగురుతావో. రాగరా నాకు ఫోన్ వస్తుంది. ఎవరు చెప్తాను గీయాలకు. అలా నేను రాముల తాత చెప్పు ముచ్చటేంది ఏంటి మన వాడ కట్టుకున్న మన కారు పార్టీ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని చెయ్యి పార్టీలో షరీకైదామని చర్చించుకుంటా. ఏంద్రా వాళ్ళని అత్తనే ఆగబట్టి అత్తానా అక్క ఏంద్రో ఈ ముచ్చటు. అరే వీళ్ళు దారా మనం పోదాం. అరే లక్ష్మ ఓట్లు వచ్చి 5 ఏళ్ళ నాటికి కార్యకర్తలను కాపాడుకునేటాలకు మన తలపానంతో ఖచ్చితంగా కర్మ పాడైపోను. దారి చూసినారులా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు యూటర్న్ తీసుకొని మళ్ళా కారు ఎక్కబోతున్నాడనే ముచ్చట తెలిసి కారు పాటోళ్ళు ఫుల్ జోష్లున్నారట. ఇక ముంగట బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయిన వాళ్ళంతా మళ్ళా కారు ఎక్కుతారో లేకపోతే కార్లు ఉన్నోళ్ళే కారు దిగి చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తారో చూడాలి ఏం జరుగుతుందో. కానీ సంటి పోరగాన్లకు డైపర్లు మార్చినంత ఈజీగా లీడర్లు పార్టీ కండువలు మారుతున్నారు కదా. ఏం చేద్దాం ఇప్పటి రాజకీయాలు గట్లున్నాయి మరి. ఇక ప్రతిరోజు లెక్కనే కొన్ని లిలిపుట్ ముచ్చట్లు మూటగట్టుకొచ్చేసిన అవి కూడా అరుచుకొని రాపోరి.
వారేవా గిడున్న నెమలిని చూసిన్రా మంచిగా పురి విప్పుకొని నాట్యం ఎట్లా చేస్తున్నదో. ఇక ఇది చూడనీకి 2 కళ్ళు సాల్తలేవనుకో రాదున్రి, గంత మంచిగున్నది మరి ఈ నెమలి చేసే నాట్యం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్లెల కానొచ్చింది ఇది. అయితే ఈ నడమ కొట్టిన ఆనలకు గిన్నొద్దులు చెట్ల పొదల్లో దాసుకున్న నెమళ్ళు ఆనలు తగ్గిపోయే వరకు పొద్దుగాల పూట ఒక్కసారి బయటకొచ్చి గీ తిరుగ నాట్యం చేసినాయి. ఇక ఆ నెమళ్లకు వాతావరణం నచ్చిందంటే నాట్యం చేసుకుంటా సంబురాన్ని ఎల్లవోసే సంగతి అందరికీ ఎరకైనదేనాయే. గిన్నొద్దులు ఆన ముసుర్లకు కనబడని సూర్యకిరణాలు ఇప్పుడు పొద్దుగాల పూట భూమి మీద పడే వరకు వాటిని చూసి సంబురంతోని పురి విప్పుకొని నాట్యం చేసినాయి. గిట్లా చెట్ల పొంటి కానొచ్చిన గి నెమళ్ళ నాట్యాన్ని చూసి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఆడున్నోళ్ళందరూ మస్తు ఖుషి అయినరు. ఎర్రని సూర్యకిరణాలు పడుతుంటే పచ్చని పంట పొలాల నడమ నెమళ్ళ నాట్యం అంటే గదొక అద్భుతమే అని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించనోళ్ళ కోసం బయటి దేశాలల్లో కొత్త ఆలోచనలు చేస్తున్నారట గిట్లా. అగో చూసిండ్రు కదా, సెల్ ఫోన్ లో మూతి పెట్టుకుంటేనే చాలా మంది రోడ్డు దాటుతుంటారు. చాలా మందికి బండ్లు టక్కరే జీవిడుతుంటారు. అందుకే ఫోన్ చూసుకుంటే సిగ్నల్స్ దాటేటోళ్ళ కోసం గీ ఉపాయం చేసిండ్రు. ఇగో గీన సెల్ ఫోన్ మాట్లాడుకుంటా రోడ్డు దాటబోతుంటే రెడ్ సిగ్నల్ పడ్డది. కానీ ఈయన ఆగకుండా అట్లనే రోడ్డు దాటాలని చూస్తే నీళ్ళచ్చి మీద పడ్డాయి. ఇక ఎంబటే మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడే వరకు రోడ్డు దాటిపోయిండు. ఇగో గిది చూడుండ్రి, సెల్ ఫోన్ చూసుకుంటా సిగ్నల్ పడకున్నా ఇష్టం వచ్చినట్టు రోడ్డు దాటుతామంటే నడవది. పెద్ద పెద్ద సుత్తెలతోని కాళ్ళ మీద కొట్టేటట్టు ఇక్మతులు చేస్తున్నారట గిట్లా. ఇక గీడ చూడుండ్రి, ఎర్ర బుగ్గ పడ్డప్పుడు ఆగకపోతే కిక్ బాక్సర్ వచ్చి మూతి మీద గుద్దుతది. గప్పటి మందం దెబ్బలు తాకుతాయేమో గాని చూసుకోకుండా రోడ్డు దాటుతే పానమే పోతది. గదానికంటే గిది నయమే కదా మరి. భలే చిత్రంగా ఉన్నాయి కదా గిల్ల ఐడియాలు. మన దేశంలో కూడా గిసొంటి ఇకమతులు చేస్తే మంచిగుండు. చాలా మంది జనాలకు ట్రాఫిక్ రూల్స్ అంటే భయం లేకుండానే పోతున్నారు. అట్లనే సిగ్నల్ జంప్ చేసే బండ్లకు ఫైన్ లేసుడే కాకుండా ఎర్ర బుగ్గ పడ్డంతసేపు బండ్లు ఏడికి కదలకుంటా గాళ్ళ కోసం కూడా ఏమన్నా ఉపాయం చేస్తే మంచిగుండు కదా. ఆగో గీ అన్నం చూసిండ్రా, ఓ పక్క చెమటలు కక్కుతున్నా కూడా సెల్ఫీ ఫోటోకు బగ్గనే ఫోజులు ఇస్తున్నాడేందని పరిశాన్ కాగుండ్రి. గీనేదో సంబరంతోని ఫోటోలకు ఫోజులు ఇత్తలేడు, లిఫ్టులా ఇరుక్కబోయి నా బాధ ఎట్లున్నదో చూడుండ్రని వీడియోలు తీసిండు గిట్లా. శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ సెంటర్లకు గిలా బాబాయ్కి ట్రీట్మెంట్ చేపియనీకి తీసుకొచ్చిండట. ఇక పేషెంట్ దగ్గరికి పోనీకి గీ లిఫ్ట్ ఎక్కిండట. ఇక ఇదంతా గమనించకుండా గీనెక్కిన లిఫ్ట్ ను సెక్యూరిటీ వాళ్ళు బంద్ పెట్టి తాళాలేసుకుపోయిండ్రట. ఇక లిఫ్ట్ నడిమిట్లకు పోయి ఒక్కటే పారి ఆగే వరకు అన్న మస్తు పరిశాన్ అయిండు గిట్లా. లిఫ్టులున్న అలారాన్ని ఎంత కొట్టినా సుతం ఎవ్వరు పట్టించుకోలేదట. 20 నిమిషాలు లిఫ్టులోనే ఉన్నాడట అన్న. ఈ ఎంబటే ఈ అన్న తెలిసినోళ్లకు ఫోన్ చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన ముచ్చట్ను చెప్పే వరకు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మళ్ళా లిఫ్టును షాల్ చేసే వరకు అన్న పానాలతోని బయటపడ్డాడు. అయినా లిఫ్టులో మనుషులున్నది లేనిది చూసుకొని తాళాలేయాలి గాని గిట్లా ఏసుడైంది. ఒకళ్ళకి అన్న తన ఫోన్ లేకుంటే ఏంది పరిస్థితి అని గరమైతున్నారు చాలా మంది. ఈ ముచ్చట చెప్పేసిన, ఈ ముచ్చట కూడా చెప్పేసిన. సరే పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కాపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిజుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం అలా, టాటా, నమస్తే.